బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథంలో 118వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియులరా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మనుషులను రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇది దావీదు గారి యొక్క స్వానుభవం. దావీదు గారు ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, శత్రువైన సాతానుడు ఎన్ని అతన్ని బాధ పెట్టినా అతడు దేని వెనక చూడక, ఆఖరికి సౌలు తనను తరుముకుంటూ వస్తూ ఉన్న సౌలు వెనక చూడక, తన మీదకు వచ్చిన శ్రమల వైపు, అలాగే తన మీదకు వచ్చిన శత్రువు వైపు, తన మీదకు వస్తున్న ఆయుధముల వైపు, మరణము వైపు చూడకుండా దావీదు గారు ఎవరిని నమ్ముకోకుండా తన ఆయుధాన్ని గాని, తన సైన్యాన్ని గాని, తన వెనకాల ఉన్న బలగాన్ని గాని నమ్ముకోకుండా దావీదు గారు తన అనుభవంలోని మాట చెప్తూ ఉన్నారు, రాజులను మనుషులను నమ్ముకున్నట కంటే దేవుణ్ణి ఆశ్రయించుట మేలు అని మాట్లాడుతున్నారు. ప్రియులరా, ఈరోజు మన కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు వారిని నమ్ముకున్నట కంటే మన బాధలో, మన ఇబ్బందులో, మన కన్నీరులో దేవుని మీద మనం ఆశ పెట్టుకుంటే, దేవుణ్ణి ఆశ్రయిస్తే మనం చక్కని దీవెన పొందుకుంటాం. అది దావీదు గారి యొక్క అనుభవం. ఈరోజు మనం కూడా దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదం పొందుకోగలిగిన కృప ప్రభు మనకిచ్చి మహిమ పొందును.